హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సునంద గారు కారులో అటుగుండా వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆదిత్య అక్కడే ఒక ప్లేస్లో అంటే జాబుల కోసం తిరిగి జాబు అయితే రాదు కదా, అందరూ కూడా అతను చదివినటువంటి సర్టిఫికేట్లు అడుగుతారన్నమాట. ఇంకా ఆ సర్టిఫికేట్లు ఆదిత్య దగ్గర లేవు కదా. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కాలికి ఉన్నటువంటి చెప్పులు కూడా ఇంట్లోనే వదిలిపెట్టేసి కట్టుబట్టలతోటి ఆ ఇంట్లో నుంచి వచ్చేస్తారు కదా ఆదిత్య ఆనంది. కాబట్టి సర్టిఫికేట్లు ఆదిత్య దగ్గర ఉండవు. ఏ కంపెనీకి వెళ్ళినా సరే నీకు జాబ్ ఇస్తాం కానీ బాబు నువ్వు చదువుకున్నటువంటి ఆ సర్టిఫికేట్లు చూపించు అనేసి అడుగుతూ ఉంటారు. ఆ సర్టిఫికేట్లు ఉండవు కాబట్టి ఆదిత్యకి ఏ కంపెనీలో కూడా జాబ్ రావు. అలాగే ఆనంది ఏమో అన్ని సర్టిఫికేట్లు ఉండి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నా సరే ఈ జీవన ఒక మనిషిని పెట్టి ఆ ఆనంది ఏ కంపెనీకి వెళ్తుందో తెలుసుకొని జీవన అక్కడ ఆ కంపెనీ మేనేజర్కి ఫోన్ చేసి పలానా ఆవిడ జాబ్ కోసం వస్తుంది, ఆవిడకి జాబ్ ఇవ్వద్దు, మా కంపెనీలో ఫ్రాడ్ చేసి తను బయటకు వచ్చింది అనేసి అందరికీ చెప్తుంది. పాపం ఆనంది దగ్గర సర్టిఫికేట్లు అన్నీ ఉన్నప్పటికీ తనకు జాబ్ రాదన్నమాట. ఇంకా ఆదిత్య అలా తిరిగి మొత్తానికి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. జాబ్ రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను అమ్మకి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు చెప్పాను కదా నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకుంటాను, ఉన్నత స్థానానికి వెళ్తాము అనేసి. ఇప్పుడు జాబ్ రావటమే చాలా కష్టమైంది. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటి అంటే సర్టిఫికేట్లు లేకపోతే జాబ్ రాదా, ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉండేలోపు అక్కడ ఒక వెహికల్లో భోజనాలు పెడుతూ ఉంటారన్నమాట. ఇంకా పేదవాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి భోజనం తీసుకొచ్చుకొని తింటూ ఉంటారు. కార్తీక్ చూస్తాడు కానీ అతనికి వెళ్ళాలి అంటే మనసు కొంచెం అంగీకరించక అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఒక ఇస్తరాకులో భోజనం అన్నీ తీసుకొని వచ్చి బాబు తిను బాబు అని చెప్పేసి ఆదిత్యకి ఇవ్వబోతూ ఉంటే అతను ఆదిత్య అంటాడు నాకు వద్దులే పెద్ద ఆయన, మీరు తినండి, మీరు తెచ్చుకున్నారు కదా మీరు తినండి అంటూ ఉంటే ఏం పర్వాలేదు బాబు, నేను మళ్ళీ అయినా తెచ్చుకొని తింటాను, నువ్వు బాగా కష్టపడి వచ్చినట్టున్నావు కాబట్టి తిను బాబు, ఎప్పటి రుణానుబంధమో ఏంటో ఇవాళ నేను మీకు భోజనం ఇవ్వాలని ఉంది, మీరు తినాలని రాసి పెట్టినట్టుంది, తినండి బాబు ఏం పర్వాలేదు అనేసి ఆదిత్యకి ఆ పెద్ద ఆయన భోజనం ఇస్తాడనమాట. ఆదిత్య అంతవరకు కూడా వద్దు అనుకొని ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలకి ఇంకా ఆదిత్య అది ప్రసాదంలాగా స్వీకరిస్తాడా. ఇంకా అప్పుడే అనుకుంటూ ఉంటాడు నాకు ఇప్పుడు ఇది భోజనంలాగా కనపడట్లేదు, దేవుడే స్వయంగా వచ్చి ప్రసాదం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది, కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రసాదాన్ని తినాలి అని చెప్పేసి ఇంకా చేతులు కడుక్కొని భోజనాన్ని కలుపుతూ ఉన్నప్పుడే సునంద గారు ఓ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు కదా. కరెక్ట్గా ఆదిత్య ఆ భోజనం చేస్తున్న టయానికి సునంద గారు అక్కడికి వస్తారనమాట. ఇంకా తన కొడుకు ఆదిత్యని అలా చూసుకున్నటువంటి సునంద తల్లడిల్లిపోతూ ఉంటుంది. 10 మందికి పెట్టే ఆదిత్య అలాంటి ఆదిత్య ఇవాళ రోజున రోడ్డు మీద భోజనం చేస్తున్నాడా అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతూ గబగబా ఆదిత్య దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా ఆదిత్య సునంద గారిని చూడకుండా అప్పుడే అన్నం కలిపి నోట్లో పెట్టుకోబోతూ ఉండే టయానికి ఇంకా సునంద అక్కడికి వస్తుంది. చూసావా ఆదిత్య, నిన్న ఈ టైంకి ఇంట్లో నుంచి నువ్వు బయటికి రాలేదు, ఒక్క రోజుకే నువ్వు రోడ్డు మీద అన్నం తినే స్థాయికి తీసుకొని వచ్చింది ఆనంది, నువ్వు ఉన్న స్థాయి ఏంటి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఎలా పెరిగావు, అలాంటి వాడివి ఇవాళ రోజున రోడ్డు మీద ఎవరో భోజనం పెడితే తినే స్థాయికి వచ్చావు, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు ఆదిత్య, నీకు ఈ ఆనందితో ఇలాంటి జీవితం అవసరమో చెప్పు, మహారాజులాగా పెరిగి నువ్వు ఇవాళ రోజున రోడ్డు మీద ఇలా అన్నం తింటుంటే నేను తట్టుకోలేకపోతున్నా, వచ్చేయి ఆదిత్య నువ్వు వచ్చేసేయి, నీకు ఎలాంటి లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ పోగొట్టుకొని ఈ లైఫ్ అవసరమా అని చెప్పేసి సునంద గారు ఆదిత్యతో అంటూ ఉంటే అప్పుడే ఆదిత్య చెప్తూ ఉంటాడు అమ్మ నేను ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈరోజు చాలా కంపెనీలకి జాబ్ కోసం వెళ్ళాను, కాకపోతే అక్కడ నీ పేరు వాడంది జాబ్ రాదని నాకు అర్థమైపోయింది, నీ పేరు చెప్పి జాబ్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, సర్టిఫికేట్లు లేకుండా ఎవరు జాబ్ ఇవ్వట్లేదు, ఆ సర్టిఫికేట్లు నువ్వు చదివిస్తే వచ్చిన నేను చదువుకున్నటువంటి చదువు వల్ల వచ్చిన సర్టిఫికేట్లు కదా, కాబట్టి ఆ సర్టిఫికేట్ల వల్ల కూడా నేను జాబ్ తెచ్చుకోవాలని అనుకోవట్లేదు, కాబట్టి నేను నా స్వయం కృషితోటి జాబ్ తెచ్చుకోవాలనుకున్నా. అలాగా ఒక 4-5 కంపెనీలకి తిరిగి జాబ్ రాక ఈ చెట్టు కింద కూర్చుంటే ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి నాకు భోజనం ఇచ్చాడమ్మా, ఈ భోజనం ఫస్ట్ చూసినప్పుడు నాకు మామూలుగానే అనిపించింది, కాకపోతే ఆ తర్వాత ఈ భోజనాన్ని చూస్తూ ఉంటే నాకు ప్రసాదం లాగా అనిపించింది, కాబట్టి నేను ఈ ప్రసాదాన్ని ఎలాగైనా స్వీకరించాలి అనుకొని ఈ ప్రసాదం లాగా తింటున్నానే తప్ప ఏదో ఆకలేసి నేను అడుక్కొని అన్నానికి అలవటించిపోయి నేను ఈ భోజనం చెయ్యట్లేదమ్మా అని చెప్పేసి ఇంకా ఆదిత్య వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటే అప్పుడే సునంద అంటూ ఉంటుంది ఆకలి ఏం మాటలైనా ఆడిస్తుంది ఆదిత్య, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు చూడు అమ్మ నేను అడుక్కోలేదు
లేదు, నేను నాకు ఒక పెద్ద ఆయన తెచ్చిచ్చాడు అని చెప్పేసి. ఈ మాటలను బట్టే నీకు అర్థం అవ్వట్లేదా నువ్వు ఏ పరిస్థితికి దిగజారిపోయావో? అయినా కూడా చూడు ఆదిత్య, నువ్వు ఎప్పుడైనా సరే పై స్థాయిలోనే ఉండాలి, కింద స్థాయికి ఎప్పుడు రాకూడదు. అలాంటిది నువ్వు ఇలా ఉంటే ఈ తల్లి ప్రాణం కొట్టుకులాడదా? రా ఆదిత్య, ప్లీజ్ రా, నా మాట విను అంటూ ఉంటే, నేను రానమ్మా, ఆనందితోనే నా లైఫ్. ఎందుకంటే ఆనంది ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. మేమిద్దరం కలిసే కష్టమైన సుఖమైన అనుభవిస్తాం అంతే తప్ప తనను వదిలిపెట్టి నేను రాను, నువ్వు నన్ను అడగద్దు, నేను రానని తేల్చి చెప్పేస్తాడు. ఇంకా సునంద అంటూ ఉంటుంది, ఇవాళ రోజున రోడ్డు ఎక్కి అడుక్కొని తినాల్సి వస్తుంది. రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో ఆదిత్య. తల్లి ఇలా అంటుంది కదా అని అనుకో మాకు, నువ్వు నీకు నేనే గతి. అమ్మ మా పరిస్థితి ఇలా అయిపోయిందమ్మా అని నువ్వు వచ్చి నా దగ్గర బాధపడే రోజు వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి ఇంకా సునంద గారు ఆదిత్యతో మాట్లాడి కోపంగా కారు ఎక్కి ఇంకా అలా వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి ఒక్కసారి కొడుకుని చూసుకుంటుందన్నమాట. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు నా కొడుకు, దీనంతటికీ కారణం ఆనందియే కదా, ఆనందియే కదా నా మీద పందెం కాసి ఇలా చేసింది నా కొడుకుని. లేదంటే నా కొడుకు వాళ్ళ రోజున మహారాజులాగా ఉండేవాడు. అలాంటి వాడిని ఇలాగ రోడ్డు పాలు చేసింది ఆనంది. నిన్ను మామూలుగా వదిలిపెట్టను, నువ్వు నా మీద కక్షతోటి నా కొడుకుని ఈ పరిస్థితికి తీసుకొని వస్తావా అని చెప్పేసి తను ఆనంది మీద కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఇంక ఇలా ఉంటుంది. ఇంటికి చేరుతుంది. సునంద గారు ఆదిత్య వైపు అలాగే చూస్తూ వెళ్తుంటే ఆదిత్య ఏమో శుభ్రంగా భోజనం చేస్తూ ఉంటాడనమాట. ఇంకా సునంద గారు ఏడ్చుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు. గబగబా ఇంటి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని తెగ ఏడుస్తూ ఉంటారనమాట. అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే ఆవిడ వచ్చి, మేడం గారు కాఫీ కానీ టీ కానీ తీసుకురమ్మంటారా అనేసి సునంద గారిని అడుగుతుంది. ఇంకా అప్పుడే సునంద అంటుంది, నాకు కాఫీ వద్దు, టీ వద్దు, నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో అనేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఆ సునంద గారు అరిసే అరుపులకి గబగబా ఇంట్లో నుంచి అందరూ బయటకు వస్తారనమాట. ఏమైంది సునంద, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి శశికాంత్ గారు, చైతన్య, జీవన అందరూ వస్తారు. శశికాంత్ గారు సునంద అని అడుగుతారనమాట. అప్పుడే సునంద అంటూ ఉంటుంది, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మీ కొడుకు రోడ్డు మీద అడుక్కు తింటున్నాడండి అని చెప్పేసి సునంద గట్టిగా ఏడ్చుకుంటూ శశికాంత్ గారితో చెప్తూ ఉంటే శశికాంత్ గారు అంటూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా కూడా మన ఆదిత్య అడుక్కోవటం ఏంటి అనేసి అనగానే ఇంకా అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, ఆనంది వదినున్నప్పుడు అన్నయ్యకి ఆ పరిస్థితి రాదమ్మా, నువ్వు ఎవరిని చూసి ఏమనుకుంటున్నావో అర్థమైందా అనగానే నా కొడుకుని నేను గుర్తుపట్టలేనంత పరిస్థితిలో ఉన్నాననేరా నువ్వు చైతన్య మాట్లాడేది, నా కొడుకునే కలిసి అనరా రోడ్డు మీద ఎవరో భోజనం పెడితే తీసుకొని తింటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం ఆ ఆనంది బాగానే తింటుందిగా, నా కొడుకు భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకొని వెళ్ళింది నా కొడుకుని వాళ్ళ రోజున నేను అలా చూస్తానని అస్సలు అనుకోలేదు. వాడిని అలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది, వాడిని అలా చూస్తూ నేను బ్రతకలేను. నా కొడుక్కి అలాంటి పరిస్థితి తీసుకురావటానికి కారణం ఆ ఆనందియే కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి సునంద గారు ఎగురుతూ ఉంటే అప్పుడే చైతన్య అంటాడు, ఏంటమ్మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే నోరు విప్పి నువ్వు ఎక్కడికి వెళ్తావురా ఆదిత్య, ఉండు అనేసి నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు, అలాంటి దానివి ఇవాళ రోజున నీకు కొడుకు మీద ప్రేమ కారిపోతుందా అని చెప్పేసి చైతన్య అనగానే జీవర అంటుంది, ఎవరొద్దన్నారు, ఆదిత్య బాబుని ఏమైనా అత్తయ్య గారు వెళ్ళిపోమని చెప్పారా, బావగారేగా తనకు తనే వెళ్ళిపోయింది, బావగారిని ఏమన్నా అత్తయ్య గారు వెళ్ళిపోమని ఏం చెప్పలేదు కదా అనేసి అనగానే ఇంకా శశికాంత్ గారు అంటూ ఉంటారు, అమ్మ జీవన అసలే మీ అత్తయ్య చాలా కోపంగా ఉంది, మీ అత్తయ్య చాలా కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలన్నీ అవసరమమ్మ, కోపం తగ్గించే మాటలు మాట్లాడాలి కానీ నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి జీవనాన్ని అరుస్తాడనమాట. ఇంకా జీవన అయితే కామ్ అయిపోతుందా. ఇంకా అప్పుడే సునంద గారు అంటూ ఉంటారు, ఆదిత్యకి ఏం మాయ మాటలు చెప్పిందో తెలియదు, ఏం మోసం చేసిందో తెలియదు, నా కొడుకు నన్ను కాదనుకొని గుమ్మం దాటి ఇవాళ రోజున ఎవరో మిగిలిపోయిన అన్నం పంచుతూ ఉంటే ఆ అన్నాన్ని అమృతంలాగా తింటున్నాడు, పైగా నాకే ఎదురు తిరిగి ఈ అన్నమే ప్రసాదం అనేసి అంటున్నాడు, వాడిని అలా తయారు చేసింది ఆ ఆనంది, నీ అంతు చూస్తా ఆనంది, నువ్వు నా మీద కక్ష సాధించడం కోసం నేను ఎలా అయితే బాధపడతాను, ఎవరినైతే బాధ పెడితే నేను బాధపడతానో అలాగా తెలుసుకొని నా కొడుకుని అలా బాధ పెడతావా నువ్వు, నా కొడుకుని అలా చూస్తూ ఉంటే నేను బాధపడుతూ ఉంటే నీకు సంతోషంగా అనిపిస్తుందా ఆనంది, నువ్వు నా కళ్ళకి కనపడాలి, నీ అంతు చూస్తా ఆనంది అని చెప్పేసి
ఇంకా కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, ఏంటి డాడ్, మామకి మరి ఇంత విపరీతమైన కోపం వస్తుంది, అయినా కూడా అన్నయ్య రోడ్డు మీద అలాగా తింటూ ఉంటే వదిన ఏం చేస్తుంది చెప్పండి, ఇద్దరు జాబుల కోసం వెతుకుతున్నారు అన్నారు కదా, ఏదో దారి మధ్యలో భోజనం కనపడుంటే తింటున్నాడు, దానికి తప్పేముంది డాడ్ అని చెప్పేసి చైతన్య అనగానే, చూడు చైతన్య, ఇప్పుడు మీ అమ్మ మాట్లాడిన మాటల్లో తప్పు లేదు, ఆనందిని తిట్టింది మటుకు తప్పే, కాకపోతే ఆదిత్య అలా భోజనం చేస్తూ ఉంటే మీ అమ్మ పరిస్థితుల్లో నేను ఉన్నా కూడా చాలా బాధపడేవాడిని. ఆదిత్యని ఎలా పెంచామో, ఆదిత్య ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి వెళ్ళాడంటే అందరికీ బాధే కదా, ఈ విషయంలో మీ అమ్మని నేనైతే తప్పు పట్టట్లేదు, నాకు కూడా ఆదిత్య అలా భోజనం చేస్తున్నాడంటే నా గుండె తరుక్కుపోతుంది అనేసి చైతన్యతోటి శశికాంత్ గారు చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంకా సునంద గారు ఇంకా నేరుగా ఆదిత్య గారి రూమ్లోకి వస్తారనమాట. ఆదిత్య వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కదా, గోల్డ్ వాచ్లు అంతా కూడా అవన్నీ చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. ఏంట్రా ఆదిత్య, ఈ తల్లిని కాదని చెప్పేసి వెళ్ళిపోయావు, నువ్వు నీ పరిస్థితి ఏంటి అలా ఉంది, ఒక్కసారి నా గుండె తరుక్కుపోతుంది, ఈ అమ్మని చూసిన తర్వాత నీకు పాపం అనిపించలేదా, అమ్మతో పాటు ఇంటికి వచ్చేయాలని అనిపించలేదా, ఏంటి ఆదిత్య అమ్మ అంత పరాయిదైపోయిందా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నీకు ఎలా అనిపించింది, రోజు అమ్మ అమ్మ అనేసి నా చుట్టూ తిరిగే నువ్వు ఇవాళ రోజున అమ్మ నీకు పరాయిదైపోయిందా, ఆనందియే ఎక్కువైపోయిందా అని చెప్పేసి పాపం సునంద గారు ఆ గోల్డ్ చూసుకొని ఆదిత్య గారితో మాట్లాడినట్టుగా ఫీల్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి జీవన వస్తుంది. వచ్చి అత్తయ్య గారు బాధపడమాకండి, దీని అంతటికి కారణం ఆ ఆనందియే కదా, ఆనందిని మీరు వదిలిపెట్టకూడదు అనేసి అనగానే, నాకు ఎవరిని ఎలా చూడాలో నాకు తెలుసు జీవన, నీ ఐడియాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనేసి గట్టిగా గసురుకుంటుందన్నమాట. ఓహో అత్తయ్య గారు చాలా కోపంగా ఉన్నారు కదా అనేసి జీవన కూడా కామ్ అయిపోయి పక్కకు వెళ్ళిపోయి అత్తయ్య గారు మీ కోపాన్ని ఇప్పుడు బాగా రెట్టింపు చేస్తేనే కదా ఆనంది మీద మీరు ఫైర్ అయ్యేది, కాబట్టి ఈ విధంగా వస్తున్నానన్నమాట, ఇంకా మీ చేతిలో ఆనంది అయిపోయినట్టే అని చెప్పేసి నవ్వుకుంటూ జీవన రూమ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. వెంటనే సునంద గారు ఆనందికి ఫోన్ చేస్తారు. ఆనంది పాపం ఏ జాబు రాక ఆనంది కూడా ఒక గుడి దగ్గరికి అప్పుడే చేరుకుంటున్నప్పుడే ఫోన్ వస్తుందన్నమాట. ఫోన్ ఎవరు చేశారు అనేసి చూడగానే సునంద గారు అని పడిపోతుంది. ఏంది అత్తయ్య గారు నాకు ఫోన్ చేస్తున్నారు, ఏమైందో ఏమో అనేసి గబగబా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేసి అనగానే, హలో ఆనంది బాగున్నావా, ఎలా ఉన్నావు అనేసి సునంద గారు అడుగుతారన్నమాట ఆనందిని. ఆనంది వెంటనే బాగున్నాను అత్తయ్య గారు, ఏంది నాకు ఫోన్ చేశారు అనేసి అనగానే, నీ యోగక్షేమాలు కనుక్కోవటం కోసం చేయలేదు ఆనంది, నిన్ను నమ్మి మోసపోయాడు చూడు నా కొడుకు, ఇవాళ రోజున రోడ్డు మీద ఎవరో అన్నాలు పెడుతూ ఉంటే తింటుంటే అలా చూసినటువంటి ఈ తల్లి ప్రాణం ఎలా ఉంటుందో నీకు చెప్పాలని చెప్పి చేశా, ఎందుకంటే నీకు నా మీద కక్ష, కావాలంటే నన్నేదన్నా చెయ్యి, అంతేగాని నా కొడుకును బాధ పెడితే నేను బాధపడతానని చెప్పేసి నువ్వు నా కొడుకును బాధపడేటట్టుగా చేస్తున్నావు కదా, ఏం నువ్వు బాగానే తింటున్నావుగా, నా కొడుకు భోజనం పెట్టలేనంత పరిస్థితిలో ఉన్నావా, నా కొడుకు ఎవరో రోడ్డు మీద వాళ్ళు భోజనం పెడితే కానీ తినేంత పరిస్థితి తీసుకొని వచ్చావా, ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు నా కొడుకు ఎలాంటి పరిస్థితి ఎంత బాగుండేవాడు, అలాంటి వాడిని నువ్వు ఇలాంటి స్థాయికి తీసుకొని వచ్చావంటే నా గుండె తరుక్కుపోతుంది, అసలు నిన్ను ఏం చెయ్యాలనంది అనేసి కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే జీవన అలాగే చూస్తూ ఉంటుంది. అది నేను కావాలనుకుంటుంది ఇదే కదా, ఆనందిని ఇలా అత్తయ్య గారు కోప్పడాలి అని చెప్పేసి జీవన ఇంటూ ఉంటుంది. ఏమని తిడుతుందో సునంద అత్తయ్య మా ఆనందిని అనేసి బాగా మంచిగా వింటూ ఉంటుందన్నమాట. ఇంకా సునంద గారు ఆనందిని తిడుతూ ఉంటారు. ఆనంది అంటూ ఉంటుంది, ఆదిత్య గారు అలా రోడ్డు మీద భోజనం చేస్తున్నారా, నాకు నిజంగా తెలియదు అత్తయ్య గారు అని అనగానే, నీ నటనిక ఆపు ఆనంది, నువ్వు నటిస్తూ ఉంటే చూస్తూ నువ్వు చెప్పేదంతా నిజమని వినటానికి నేనేమన్నా ఆదిత్యాన్ని అనుకున్నావా, నా కొడుక్కి ఏం మందు పెట్టావో నాకు తెలియట్లేదు, వాడు ఇలా మారిపోయి ఆనందియే కావాలి నాకు, ఆనందితోనే నా జీవనం అని చెప్పేసి చెప్తున్నాడే తప్ప అమ్మ నేను నీతో వస్తానని ఎక్కడా అనట్లేదు, వాడికి ఏం మాయమాటలు చెప్పావానంది, ఈ తల్లి మీద లేనిపోని ఏం నిందలు వేసి నువ్వు తీసుకొని వెళ్ళావు, నా కొడుకు ఎప్పుడు అమ్మ అమ్మ అనేసి నన్ను కలవరిచ్చేవాడు, అలాంటి నా కొడుక్కి వాళ్ళ రోజున నా మీద ఏం చెప్పావు
పెట్టావో తెలియదు, పిలుస్తున్నా వాడు రావట్లేదు అని చెప్పేసి చాలా కోపడుతూ ఉంటారనమాట. అత్తయ్య గారు నేనేం చెప్తాను ఆదిత్య గారికి, మరీ నేను అలా చెప్పేదాన్ని కాదు అత్తయ్య గారు అంటూ ఉంటే, నీ గురించి నాకు తెలియదా ఆనంది, నా మీద బాగా కక్ష సాధించడం కోసమే కదా నువ్వు ఇలా చేస్తున్నావు. చివరిసారిగా చెప్తున్నాను చూడు, నా కొడుకు నువ్వు బాధ పెట్టాలని వాడిని నాన్నకు రకాలుగా హింసించావంటే నా చేతిలో అయిపోతావు ఆనంది. నాకు కోపం వస్తే ఎలాంటి దాన్నో నీకు తెలుసు కదా. నా కొడుకు బాధపడుతూ ఉంటే మేము ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలుగుతాము. నా కొడుకుని ఇక్కడి నుంచి కాదని చెప్పేసి రోడ్డు మీదకి తీసుకొని వెళ్ళావు, వాడికి ఫుడ్ పెట్టకుండా వాడు అడుక్కొని తినేటట్టుగా చేస్తున్నావు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా పాపం ఆనంది చాలా బాధతోటి, ఆదిత్య గారు అయినా రోడ్డు మీద భోజనం చేయటం ఏంటి, ఇంటి దగ్గర తినమంటే తినలేదు కదా అని చెప్పేసి తనకు పాపం తెలియదు కదా అదంతా కూడా. అలాగే బాధతోటి ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. అప్పుడే ఆదిత్య గారు కూడా చేరుకుంటారు. ఆదిత్యాన్ని ఆనంది అడుగుతుందనమాట, ఆదిత్య గారు జాబు ఏమైందండి అనగానే, ఎక్కడ కూడా సర్టిఫికేట్లు అడుగుతున్నారు ఆనంది, ఈ రోజైతే నాకు జాబ్ వచ్చే పరిస్థితి లేదు, అందరూ సర్టిఫికేట్లు అడుగుతున్నారు, తిరిగి తిరిగి అలసిపోయాను అని చెప్పేసి పాపం ఆదిత్య అలసటగా కనపడతాడనమాట. ఆనంది గుండె పగిలిపోయినంత పని అవుతుంది. ఇంకా అప్పుడే ఆదిత్య గారు వంట చేశాను భోజనం చేద్దురు రండి అనేసి అనగానే, వద్దు ఆనంది నేను భోజనం చేసేసాను, నా చిన్నప్పుడు నాటి ఫ్రెండ్ ఒకడు కనపడి ఆది రా కలిసి భోజనం చేద్దాము అంటే, వద్దురా నా భార్య ఇంటి దగ్గర వెయిట్ చేస్తుందని కూడా చెప్పాను, ఒరే చాలా రోజుల తర్వాత కలిసాం రారా కలిసి భోజనం చేద్దామంటూ ఉంటే, కాదని లేక నేను వాడితో వెళ్ళి భోజనం చేసేసాను ఆనంది అనేసి అబద్ధం చెప్తాడు ఆదిత్య. ఆదిత్య చెప్పింది అబద్ధమేనని ఆనందికి అర్థమైపోతుంది. సునంద గారు చెప్పిన మాటలన్నీ కూడా అర్థమవుతుందన్నమాట. ఎవరో రోడ్డు మీద భోజనం పెడుతూ ఉంటే తింటున్నాడు నా కొడుకు అనేసి బాధతోటి చెప్తూ ఉంటుంది కదా, ఆ మాటలన్నీ గుర్తుకు తీసుకొచ్చుకొని, అంటే ఆదిత్య గారు నాతో అబద్ధం చెప్తున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ తోటి కాదు రోడ్డు మీదే భోజనం చేశారు, అత్తయ్య గారు చెప్పింది నిజమే కదా అని చెప్పేసి బాధపడుతూ, ఏంటి ఆదిత్య గారు భోజనం చేసేసారా అనేసి అనగానే, అవును ఆనంది నేను భోజనం చేసేసాను, అక్కడ ఏరియాలో పెద్ద రెస్టారెంట్ ఉంది కదా, ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి నేను నా ఫ్రెండు తిన్నాం, వద్దురా వద్దురా అంటున్నా సరే వాడు వినకుండా చాలా సంవత్సరాల తర్వాత కలిసాంరా అని చెప్పేసి భోజనం పెట్టించాడు, వద్దంటున్నా వినలేదు, సరే చిన్నప్పుడు ఫ్రెండ్ వాడు ఫీల్ అవుతాడు కదా అనేసి తినాల్సి వచ్చింది ఆనంది, నువ్వేం అనుకో మాకు అని చెప్పేసి ఆనందికి అబద్ధం చెప్తాడు. ఆనంది బాధపడటం ఆదిత్య గమనిస్తాడు. నేను అబద్ధం చెప్పానని ఆనందికి అర్థమైపోయినట్టుంది. ఇంకా తనకు అబద్ధాలు చెప్పకూడదు అనేసి, ఆనంది నన్ను క్షమించు, నేను చెప్పింది అబద్ధం, నాకు ఏ ఫ్రెండు కనపడలేదు, రోడ్డు మీద నేను ఉద్యోగం రాక అలసిపోయి ఒక పక్కన నిలబడితే ఒక పెద్దయినా భోజనం తీసుకొని వచ్చి, ఇదిగో నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు కదయ్యా ఇది తీసుకో అనేసి భోజనం ప్లేట్ ఇచ్చాడు. నేను భోజనం అడగలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు ఆనంది, ఆ పెద్ద ఆయనే నాకు ఆ భోజనం తెచ్చిస్తే నాకు ప్రసాదంలాగా కనపడింది, ప్రసాదంలాగే నేను భోజనం చేసేసాను ఆనంది అనేసి జరిగిందంతా చెప్తూ ఉంటే ఆనంది బాధపడిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు ఎంత బాధపడ్డారో తెలిసే మిమ్మల్ని అలా చూసి అనేసి ఆనంది బాధపడిపోతూ ఉంటే, ఇంకా ఆదిత్య ఆనంది వైపు చూసి, అబద్ధం చెప్పినందుకు క్షమించు, కాకపోతే నిజంగా నేను ఆ భోజనం దగ్గరికి వెళ్ళలేదు ఆనంది, ఒక అతను తెచ్చి నాకు ఇచ్చాడు అనేసి ఆనందికి ఆదిత్య చెప్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.